మహా గొప్ప దేవుడవు, మా రక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. మా మంచి బోధకుడు మీరే తండ్రి. నేరుగా మాతో మాట్లాడి బలపరుస్తున్నారు, మీకు వందనాలు. ముఖ్యంగా వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించి బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. చక్కని జ్ఞానము, కాపుదల, భద్రత, దీవెన, మీ సమాధానం ఇచ్చి నడిపించండి. డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచండి. ఆ డ్యూటీల విషయంలో మీ కృపను ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, అలాగే డైలీ సర్వీస్ చేసి చదువుతున్నారు బిడ్డలు, మీ కృపనిచ్చి జ్ఞానం ఇచ్చి నడిపించండి. మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి. అలాగే అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. చిన్న బిడ్డ మోషే హాస్పిటల్ ఉన్నాడు, బిడ్డను దర్శించి బలపరచండి. ఆ గుండె సంబంధించిన విషయంలో తను మీ సహాయం అందించండి. కృపదయిచ్చని అడుగుతున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచమని, ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలు, సాయంకాల ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలు అందరినీ కూడా దీవించి దర్శించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో భాగంగా 34వ కీర్తన 7వ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 8వ చరణాన్ని ధ్యానం చేద్దామండి. 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని అంటే మంచివాడని, మంచివాడు, మంచివాళ్ళలో గొప్పవాడని. రుచి చూచి తెలుసుకొనడి అంటే, రుచి చూడడం అంటే కంప్లీట్గా ఆయనను ఎరిగి ఉండటం, ఆయన జీవనసారాన్ని తెలుసుకొని ఉండటం, ఆయన జీవిత సత్యాన్ని మనం ఎరిగి ఉండటం అన్నమాట. అలా ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోండి పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి అండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా. ప్రభువుని రుచి చూసారా మీరు? ఆయన జీవన సారాన్ని పూర్తిగా ఎరుగున్నారా? కీర్తన గ్రంథంలో 65:11 ఒక మాట ఉంటుంది. సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు అని ఉండి, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి అంటాడు. మనం పుట్టినరోజులకి ఈ వాగ్దానాన్ని వాడతాం, ప్రార్థన చేస్తుంటాం. కానీ దాని అర్థములో 2వ భాగంలో నీ జాడలు సారం వెదజల్లుచున్నవి అంటే దేవుని యొక్క అడుగు జాడలు అనేవి మన జీవితానికి కావలసిన సరిపడా సారాన్ని మనకు అందిస్తున్నాయి, జీవన సారాన్ని మనకు అందిస్తున్నాయి. అంటే ఆ జీవన సారాన్ని గనక మనం ఎరుగున్న వాళ్ళమైతే, మనం తెలుసుకున్న వాళ్ళమైతే, రుచి చూచి ఉండటం అంటే పరిపూర్ణంగా ఎరుగున్న వాళ్ళమైతే, ఇవన్నీ మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉంటాం. నిర్మలమైన వాక్యం అనే పాలు తాగుతాం. ఆ పాల విషయంలో వాక్యాన్ని మనం అపేక్షిస్తే, కోరుకుంటే ఖచ్చితంగా రక్షణ విషయంలో ఎదుగునట్లుగా మనం ఆ వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని మనం గ్రహించాలి. ఆయనను మనం రుచి చూచి ఉన్న ఎడల అంటున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే పరిపూర్ణంగా ఆయన్ని ఎరుగున్న ఎడల అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 2:12లో ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇందా మనం చదువుకున్న 34:8లో యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే మనము ధన్యులమవుతాం. ఆయన్ని ఆశ్రయిస్తే మనం తప్పనిసరిగా ధన్యత్వాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంటే ధన్యుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ అని, ఆశీర్వాదాలని మనకి అర్థమవుతుంది. అలాగే ఇదే కీర్తనలో 37వ అధ్యాయం 37వ కీర్తన 3-5 వచనాలు చూస్తే,
యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. 5వ చరణం అండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన మార్గాలు దేవునికి అప్పగించాలి. కారణం ఏంటంటే మన మార్గాల్లో, మన అడుగుజాడల్లో, మన యొక్క జీవన విధానంలో ఏమాత్రము సారము లేని జీవితాలు మనవి. ఎప్పుడైతే ఆయనకి అప్పగిస్తామో, ఎప్పుడైతే ఆయన కార్యం చేస్తారో మన జీవితాలు కూడా ఆయన జీవితం వలె అక్కడ చూడండి. నీ జాడలు అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క అడుగు జాడలు అనగా ఆయన జీవన విధానంలో మనం కూడా పయనిస్తే సారం ఎదజల్లుచున్నవి. ఆయన జీవితంలో ఉన్న సారమంతా కూడా ఫెర్టిలిటీ అంటాం, ఫలభరితమైనటువంటి జీవితం అని చెప్తాం. అటువంటి ఫలభరితమైన జీవితాన్ని ఒక క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా ఎరిగొన్న వాళ్ళమైతే సమస్తమైన దుష్టత్వాలన్నీ మానేస్తామండి. ఆయన్ని నిజంగా తెలుసుకుని ఉంటే మందిరం మానం. ఆయన్ని నిజంగా ఎరిగొన్న వాళ్ళమైతే పాపం చేయం. ఆయన నిజంగా కనుక ఆయన ఎంత గొప్పోడో, ఆయన మన జీవితాల కోసం ఏం చేశాడో, ఆయన ఇప్పటికీ మనకి ఏ రకమైనటువంటి జీవితాన్ని అందిస్తున్నాడో ఎరుగుంటే ఆయన పట్టుకుని వదిలిపెట్టమండి. అదే అంటున్నాడు, టేస్ట్ చేసావా అని. హ్యావ్ యూ టేస్ట్ హిమ్ అని. ఒక తమ్ముడు విల్సన్ అని తమ్ముడు నాకు బాగా తెలుసు. ఆ తమ్ముడు దేవుని పరిచయలో నమ్మకంగా ఎదుగుతున్నటువంటి చక్కని యవ్వన బిడ్డ. ఆ తమ్ముడు యొక్క వాట్సాప్ దాంట్లో నేను గతంలో చూశాను, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ హ్యావ్ యూ టేస్ట్ హిమ్ అని ఉంటుంది. ఆయన రుచి చూసావా అని ఉంటుంది. కాబట్టి ఆయన్ని ఎరిగున్న వాళ్ళమైతే, ఆయనను అంగీకరించిన వాళ్ళమైతే, ఆయన జీవన సారాన్ని పరిపూర్ణంగా మనం స్వీకరించిన వాళ్ళమైతే ఆయన్ని విడిచిపెట్టమండి. ఆయన వదిలి వెళ్ళాం. పైగా ఆయన జీవనసారం మనలో ఎప్పుడైతే మనం పుణికిపుచ్చుకుంటామో మనలో కూడా అద్భుతమైన మార్పు అనేది మనం చూస్తాం. అద్భుతమైన మార్పు అనేది మనలో కలుగుద్ది. కాబట్టి ఆయనను ఎరిగున్న వాళ్ళంగా ఆయనను రుచి చూడాలి, రుచి చూడాలని చెప్తున్నాడు. 118వ కీర్తనలో 8వ చరణం మనం చూస్తే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు అవసరాన్ని బట్టి మాట్లాడతారు, అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. అవసరం ఉన్నా లేకపోయినా మన అవసరాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ కూడా చక్కని మాట మనం చూస్తామండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, నీ మార్గాన్ని ఆయనకి అప్పగించే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు ఆయన. పూర్ణ హృదయముతో ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మన జీవితాల్లో దేవుడు, మన ప్రవర్తన విషయంలో దేవుడు ఆయన అధికారానికి గనక మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా మన త్రోవలను ఆయన సరళము చేస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి 119:68లో కూడా, కీర్తన 119:68 అండి. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దయాళుడు, మనకు సహాయం చేసేవాడని. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. ఆయనేమి గుడ్డిగా నమ్మేమంటలా, ఆయనేమి అంటే ఆయన గురించి ఏమి తెలుసుకోకుండా నమ్మేమంటలేదు. అన్నీ ఎరిగితే నమ్మకుండా ఉండలేం. ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటే ఆయన్ని నమ్మకుండా ఉండలేం. ఏమంటే బైబిల్ని ఎందుకు చింపేస్తున్నారు, ఎందుకు కాల్చేస్తున్నారు అంటే, బైబిల్ని ఎవరైనా చదివితే అద్భుతంగా వాళ్ళ మార్పు కలిగిపోద్ది. నీకన్నా నాకన్నా గొప్ప గొప్ప దైవజనులే వారు చెప్పిన సాక్ష్యాల్లో, దైవజన ఆర్ఆర్కే మూర్తి గారి సాక్ష్యం చూడండి. బైబిల్లో తప్పులు వెతుకుదామని చదవడం స్టార్ట్ చేశారు. నీకు నిజంగా ఒకవేళ బైబిల్ని చింపేయాలి, లేకపోతే బైబిల్ని రకరకాలు చేయాలని వాళ్ళు చేస్తున్నట్టుగా కనుక అనిపిస్తే ఒకసారి చదవండి. కంప్లీట్గా బైబిల్ చదివి అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పండి. తప్పనిసరిగా బైబిల్ పూర్తిగా చదివేసరికి అద్భుతమైన మార్పు వాళ్ళలో చూస్తాం. అది నిర్మలమైన వాక్యం అనే పాలు గనక మనం, దేవుని వాక్యాన్ని గనక మనం అంగీకరించగలిగితే అద్భుతమైన టేస్ట్ను మనం చూడగలం. దేవుని జీవితంలో ఉన్న జీవన సారాన్ని మనం అద్భుతంగా పొందుకోగలం. ఎవరైతే ఆయనను నిజంగా రుచి చూసి ఉంటారో జీవితంలో ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టరు. అటువంటి ధన్యకరమైన జీవితం దేవుని జీవితం. ఆయన ఆశ్రయించేవాడు ధన్యుడని చెప్తున్నాడు. మనం కూడా ధన్యులం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.